దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. మీ వయస్సు ఎంతో అంత నిమిషాల పాటు మీరు మౌనంగా కదలకుండా కూర్చోవాలి. ప్లస్ రోజుకు ఒక 2 గంటలు ఏదో ఒక సాధన, శ్రీ విద్యా సాధనం, మంత్ర సాధనం, యోగ సాధనం చేస్తే తప్పకుండా అనుభవాలు కలుగుతాయి. ఈ కలియుగంలో కూడా భగవంతుడి అనుభవం కలిగి తీరుతుంది. ఇంకోటి గురుగారు, ఇప్పుడు ఉపాసకులుగా అంటే సరస్వతి ఉపాసకులు, దేవి ఉపాసకులు ఇలా చాలా ఉన్నప్పుడు మీరు ఈ శ్రీ విద్యా ఉపాసకులుగా ఆ దారి ఎలా మళ్ళింది మీకు? అంటే ఈ ఆధ్యాత్మిక చింతన వైపు మరలినప్పుడు ఈ శ్రీ విద్యా ఉపాసకులుగా మారాలి అని ఎలా అనిపించింది, ఎందుకు అనిపించింది ప్రత్యేకించి? నేను చిన్నప్పుడు సినిమా చూశాను. ఆ సినిమాలో ఎవడో నీళ్ళలో పడిపోతాడు, వెంటనే ఒకడు దూకి వాడిని ఇలా పట్టుకుని రక్షిస్తాడు. భలే భలే రక్షించాడంటే నేను దూకలేదు, ఎవడో నన్ను తోసే ఎవడాడు తోసిందంటాడు. అలాగే నన్ను తోసారు, నేనే ఎంచుకోలేదు. ఆ మామూలుగా ఉండేవాడినే. 25 ఏళ్ళప్పుడు మా గురువు గారు మా ఇంటికి వచ్చి రేపే నీకు మంత్రం ఇస్తానని అలా మొదలైంది. చాలా వీడియోల్లో చెప్పాను నేను. గురువే వచ్చి ఏదో ఒక కారణంతో నాకు మంత్రం ఇస్తే 6 నెలలు నేను చదవకుండా మొండికేసి, నాకు ఆయనకన్నా గొప్పగా తెలుసు అని స్తోత్రాలు తెలిసిందే. మళ్ళీ 6 నెలల తర్వాత వచ్చి ఇక్కడ ఒకసారి ఇలా కొట్టి, ఒక కారణం చేత నీకు ఇచ్చాను, నా కోసం చదవ్వా అని రిక్వెస్ట్ చేస్తే, నిజం చెప్పదు పెద్ద ఆయన మీరు జాలితో మొదలెట్టాను నా శ్రీ విద్యోపాసన. అలాగా నేను నెట్టబడ్డాను. ఏదో ఒక కారణం ఉంటుంది, లేకపోతే ఏమిటండి సంస్కృతం తెలియదు, వేదం చదువుకోలేదు, ఉపనిషత్తు రాదు, మహామహా ప్రవచనకర్తలతో పోలిస్తే నేను ఎక్కడ చెప్పండి అసలు. కానీ ఒక సామ్రాజ్యం ఏర్పరిచింది. ఇక్కడ వీళ్ళు భారతదేశాన్ని పరిమితమైతే నన్ను ప్రపంచ దేశాలను దాటి ఒక 134 దేశాల్లో శిష్యులు ఉండేటట్టు చేసింది, రాష్ట్రాల దేశాల్లో శిష్యులు ఉండేటట్టు చేసింది. అంటే ఏంటి, ఏదో కారణం ఉంది. చేత ఈ విద్య చేస్తే ఇది వస్తుంది, ఈ విద్య చేస్తే అది వస్తుంది అన్న ఆలోచనే లేదు అసలు. నాకు శ్రీ విద్యలో మా గురువుగారు మంత్రం ఇచ్చాక ఓ 12 ఏళ్ల వరకు అదంటే ఏమిటో కూడా తెలియదు నిజంగా చెప్పాలంటే. మా గురువుగారు ఏం చెప్పేవారు కాదు, ఉత్తినే కూర్చునేవాళ్ళం. ఏదో అప్పుడప్పుడు ఇలాగ, ఇప్పుడు ఏదో పాడ్కాస్ట్లు అంటారు కదా, అప్పుడు పాడ్కాస్ట్లు లేవు, బ్రాడ్కాస్ట్లే అని మామూలుగా చెప్పేవాడు, వింటూ ఉండేవాడు. సగం అర్థమయ్యి సగం అర్థమయ్యేది కాదు. గురువుతో ఉన్నాను చాలు, అంత అసలు ప్రతిఫలం అన్నది అస్సలు ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండడం చేత ఒక శ్రీ విద్య బికెమ్ మై లైఫ్ స్టైల్. నేను నేర్చుకోలేదు, నా రక్తంలోకి ఎక్కించబడిందంట ఉద్వేగం చెప్పాలంటే. అలా అయిపోయిందండి. ప్రత్యేకించి నేను వేరు, శ్రీ విద్య వేరు అన్న భావన. నేను ఇది నేర్చుకున్నాను అంటే అది వేరు, నేను వేరు, ఇది నాలో ఒక భాగం అనేటువంటి స్థితికి తెచ్చినట్టుగా మహానుభావుడు శ్రీ అమృతానందనాథ సరస్వతుడు మా గురువు గారు. ఈ క్రెడిట్ అంతా ఆయనకే చెందుతుంది, నేను ఎంచుకోలేదు. అలా అనుకోకుండా వచ్చిన మీకు అంటే ఈ ఆధ్యాత్మిక చింతనలో ఒక్కసారిగా అంటే మనకు తెలుస్తుంది కదా, అంటే ఒక ఏదో శక్తి వచ్చింది, నేను కరెక్ట్ ప్లేస్కి వచ్చానని ఆ అనుభూతిని ఎప్పుడు ఫీల్ అయ్యారు గురుగారు? విశాఖపట్నంలో ఒకసారి ఉన్నప్పుడు 25 ఏళ్ళప్పుడు, అంటే 27కి నాకు పెళ్ళయింది. అదైన ఒక 5 ఏళ్ళు అనుకో, రఫ్గా 2-3 ఏళ్ళు, 29 ఆ ప్రాంతాలు, 29 ఏళ్ళకు ఎప్పుడు విశాఖపట్నంలో మా గురువుగారు ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళాను. అక్కడ కూర్చుని అప్పటికే నాకు ఈ సరస్వతి మంత్రం ఇచ్చారు. చెప్పానంటే అందరూ మా మంత్రం ఏమిటారు, కొంత ఇంట్రెస్ట్ ఉంచాలని ఆ మంత్రం ఏమిటో చెప్పాలి. ఆ మంత్రమే నా జీవితాన్ని మార్చింది. సో గురువుగారు ఉన్నప్పుడు నేను ఏదో ఒక సబ్జెక్ట్ గురించి గురువుగారి ముందు మామూలుగా ప్రవచనలా చెప్తున్నాను. గురువుగారు చాలా ముచ్చటపడి ఇలా రా అన్నారు. అప్పటికి కూడా నాకు ఆ గురువు, నేను శిష్యుడు అసలు లేదండి, కాన్సెప్టే లేదు. మంచి ఆయన అని ఆ గురువు తీసుకొచ్చి తల మీద చేయి పెట్టాడు. మీరు నమ్మరు, ఆ పెట్టిన మరుక్షణం అంటే అప్పుడు మరుక్షణం అనిపించవచ్చు, ఒక 2-3 నిమిషాలు అయి ఉండొచ్చు. ఐ కుడ్ ఫీల్ బాడీ ఇలా హారిజాంటల్గా ఎక్స్పాండ్ అయిపోతుంది. ఎక్స్పాండ్ అవుతూ ఉన్నప్పుడు గోడ బద్దలవుతున్నాయి, ఈ గోడ బదులైపోతుంది, ఇలా వెళ్ళిపోతుంది. విశాఖపట్నం అంతా నేనే ఆక్రమించేస్తున్న భావన అలాగే వర్టికల్గా పెరిగిపోతుంది.
ఇంకా ఆకాశం అప్పుడు విమానం అంటే ఏదో చిన్న ఇనప మొక్క ఎక్కగలిగిన అర్హత నాకు ఉందని కూడా నాకు తెలియదు. ఆ ఇనప మొక్కలన్నీ కూడా వెళ్ళిపోయి గ్రహాలు, ఉల్కలు ఇవన్నీ వస్తుంటే మా గురువు గారు అబ్జర్వ్ చేసినట్టున్నారు. బాడీ అంతా ఊగిపోతుంది, కళ్ళు అదురుతున్నాయి, ఈ కళ్ళలో నీళ్లు కారుతుంది. తర్వాత చెప్పారు గురువుగారు, ఫెయింట్గా నాకు వినపడుతుంది, కళ్ళు తెరవకు, కళ్ళు తెరవకు, కళ్ళు తెరవకు అని. అయిపోయింది. ఉల్కలు ఇలాగా రాసుకుని వెళ్తున్నాయి, చంద్రుడు, నక్షత్రాలు, ఒకటే విశ్వమంతా ముఖం ముందు వెళ్ళిపోతూ, మీకు అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేము. నక్షత్రం తాకుతూ వెళ్ళడం ఏమిటండి, అటువంటి అనుభవం వచ్చింది. మా గురుగారు అంటూనా కూడా భయం వేసి కళ్ళు తెచ్చాను. ఒక్కసారి వ్యర్థవా, అనుభవం పోగొట్టుకున్నారు కదా, పూర్తి అనుభవం అన్నారు. ఇప్పటికీ నాకు అది తప్పనిపించింది. అంతే రాసి పెట్టారు నాకు. ఆ తర్వాత కళ్ళు మూసుకుని ఉంటే ఏమైందో తెలీదు నాకు. అటువంటి గొప్ప అనుభవం కలిగాక ఎవరు మనిషిని వదులుకోరు. నాకు అది ఇంటో ఏమిటో తెలియదు. నేను లలితా సహస్రనామం కూడా నాకు దీక్ష ఇచ్చినటువంటి 7 ఏళ్లకి నాకు అది ఉందని నాకు తెలుసు. అంటే మీరు నమ్మొచ్చు, శ్రీవిద్య అంటే నాకు ఏమీ తెలియదు. జస్ట్ గురువు రమ్మన్నాడు, వెళ్ళాను అంతే. ఈ అనుభవం వచ్చింది, ఇంతే, ఈయనే నా జీవితం అనుకున్నాను. మెల్లిగా నేను వెళ్ళిన 12 ఏళ్ళకి నాకు గణపతి మంత్రం ఇచ్చారు. ఇప్పుడు మా వాళ్ళు మాడ్యూల్ 1, మాడ్యూల్ 2 అంటే 2వ రోజు 3వ రోజు నా దీక్ష అంటారు. 12 ఏళ్ళు ఏమీ ఉండేది కాదు. ఆ ఓర్పు, ఆ సహనం అన్నీ కూడా ఉన్నాయి కనుక వచ్చింది. కానీ ఇటువంటి అనుభవం గురువు అందించాడు కాబట్టి, ఒకవేళ అందించకపోయినా కూడా ఒక మనిషిని చూడగానే ఝలక్ అంటారు. అందుకే పెళ్లి చేసుకుని వాళ్ళకి, యూత్కి చెప్తాను, సంబంధం చూసినప్పుడు ఏ కారణం లేకుండా మీకు అవతల వ్యక్తి నచ్చితే వెంటనే చేసుకోండి. అబ్బాయి బాగున్నాడు, స్మార్ట్గా ఉన్నాడు. రేపు స్మార్ట్నెస్ పోతే సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. రేపు స్ట్రెస్లో సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేకపోతే డబ్బు ఉంది. రేపు ట్రేడింగ్లోనూ షేర్స్లో పెట్టిపోతే ఇదంతా టెంపరీయే. అప్పుడు ఏం చేస్తావు సడన్గా. కానీ చూడగానే ఒక ఝలక్ అంటారు. అది మీకు అరిగిందో లేదో నాకు తెలియదు. పెళ్ళయిందా మీకు? ఝలక్ వచ్చిందా మీకు? వచ్చింది, పెళ్లి చేసుకున్నాను. మీరు అన్నట్టు అదే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. అదే చాలా ఝలక్ ఉన్నప్పుడు, ఝలక్ వెనక అది రీజన్ ఉంటుందండి. అలాగే గురువుని చూడగానే ఈ వ్యక్తి నా జీవితాన్ని సరైన దారిలో నడుపుతాడు అన్న ఒక భావన వస్తుంది. దానికి ఆయన సంస్కృతం చదువుకున్నాడా, ఆయనకి ఏమో, గురువుని ఎంచడానికి నాకేమో హక్కు ఉందండి? గురువుని నేను ఎంచలేను. ఆ ఝలక్ నాకు వచ్చింది గనక నేను ఇంకోగలను. అప్పటి నుంచి అంటే చివరిగా అంటే సాధన చేయమన్నారు, ఏ విధమైన ఆశించవద్దు అని అన్నారు. ఇంకేమన్నా చెప్పారా? అంటే గురువులు అంటే దీన్ని చెయ్యను, ఒక చిన్న చెప్తారు కదా గురువుగారు. అంటే మీ దగ్గర ఎవరైతే మళ్ళీ గృహోపదేశం తీసుకుంటారు, మీ దగ్గర తీసుకున్నారు కదా, మీరు చాలామందికి గృహోపదేశం ఇచ్చారు, ఏం చేయమని చెప్తారు? ఇది కామన్గా జరుగుతూనే ఉంటుంది. ఆధ్యాత్మిక పరంగా మనం చేయాల్సిన పని ఏందనే ఒక చిన్న మెసేజ్. చెయ్యాలి అని చెప్పేవాడు గురువు కాదు, ఇది చేసి చూపిస్తే దాన్ని చూసి నేర్చుకునేవాడు శిష్యుడు. నిజంగా నా గురువు, ఆయన ఎంత మంచివాడు, ఎంత గొప్పవాడంటే ఇది చెయ్యని ఎప్పుడు చెప్పడు. ఆయన్ని చూసి నేర్చుకున్న వాళ్ళు తరించారు. అది ఒక 4-5 తేలేరు. అలాగా వేల కొలది శిష్యులు నేర్చుకోవడమే. సైలెంట్ టీచర్, మౌన వ్యాఖ్య ప్రకటితం అని దక్షిణామూర్తి స్తోత్రంలో వస్తుంది. ఇలా కూర్చునేవారండి, ఎలా పేదలు కూర్చునేవాళ్ళం, ఏం మాట్లాడేవారు కాదు, అరగంట గంట. కానీ ఆ నిశ్శబ్దంలో అపరిమితమైన జ్ఞానం మాకు లభించింది. ఇది కదా. అప్పుడు నేను నేర్చుకునేది ఏంటంటే, ఒకటి, ప్రయారిటీ అమ్మ ఉండాలి జీవితంలో. నీకు అమ్మ యొక్క కరుణ పూర్తిగా పొందాలి అంటే భగవంతుడి కన్నా ప్రయారిటీ అమ్మ ఉండాలి. అది ఏమోని నీ లైఫ్లో మోస్ట్ మేజర్ పార్ట్ ఆ భగవంతుడికే నువ్వు చేయాలి. అప్పుడు తర్వాత ఒకసారి, ఇప్పుడు ట్రేడింగ్లోనైనా వెళ్ళావు, ఒక ట్రేడింగ్ చేసే డబ్బులు వస్తే ఇంకొంచెం ఉత్సాహం వస్తుంది. అలాగే నేను అమ్మని నమ్ముకున్నప్పుడు నాకు తెలియకుండానే, నేను ప్రయత్నం చేయకుండానే నా జీవితంలో నా పిల్లలు, నా భార్య, వీళ్ళని అందరూ పైకి వస్తుంటే, ఇదేదో బాగుంది, ఏం పని చేయకుండా నా సంతానం పైకి వచ్చేస్తుంది. నేను ప్రపంచాన్ని నమ్ముకుంటే, ప్రపంచానికి నేను సేవ చేస్తే, అమ్మని ప్రపంచంలో చూసుకుంటే
నా సంసారాన్ని అమ్మే చూసుకుంటుంది, ఇది సత్యం.